ఇప్పుడు చారి ఒక మాట చెప్పాలా చారి జరా చెప్తాను నేను నాకు ఈ రోజులల్లా కాస్ట్లీ పెరిగిపోయింది ఎలక్షన్లలో డబ్బులు లేనిది ఇప్పుడు ఓట్లలో మనం పోటీ చేసే పరిస్థితి లేదు విన్నారా ఇప్పుడు నేను మినిమము ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏం సాంప్రదాయం వచ్చింది డబ్బుల సాంప్రదాయం వచ్చింది అది బీఆర్ఎస్ పుణ్యం అని వచ్చింది వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ యొక్క ఖర్చును వాళ్ళు కోట్లలో తీసుకుపోయారు ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది 50 కోట్లు పడంచర్ వస్తే 100 కోట్లు ఎంపీకి 50 కోట్లు అట్లా మాటించారు ఇది మొత్తం విను ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా లే నువ్వు నేనేమంటే చారి నువ్వు నువ్వు బీసీ ఒకళ్ళ చేస్తున్నందుకు చాలా నీకు శబాష్ నువ్వైతే నో డౌట్ నువ్వు మంచి చర్చ చేస్తున్నావు కానీ నేనేమంటున్నా అంటే అసలు బీసీ అరే బీసీ సైడ్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇక పెద్దానికి మనము ఏదది ఇప్పుడు చర్చ ఎటో పోతున్నది నువ్వు మధ్యలో వచ్చినావు నువ్వు మధ్యలో కూడా కాదు నువ్వు లాస్ట్కి వచ్చినావు 70% ప్రెస్ మీట్ అయిపోయినాక వచ్చినావు తిరుపతి రెడ్డి నువ్వు దయచేసి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ శుభాకాంక్షలు చెప్తున్నాను బీసీ నాయకుడికి సామాన్య కార్యకర్తకి నాయకుడిగా ఎదిగిన మహేష్ గౌడ్ని మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారందరూ ఈరోజు ఒక మంచి సిగ్నల్ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేసింది కాంగ్రెస్ లో కష్టపడ్డవాడికి ఏ రోజైనా ఇలాంటి అవకాశాలు వస్తాయి అనే దానికి మరొక్కసారి రుజువైంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీలో మళ్ళా అంటే కష్టపడితే కాంగ్రెస్ కార్యకర్త ఏ నాటికైనా ఏమన్నా ఎలాంటి ఫలితమైనా వస్తుంది అడిగితే కొందరికి వస్తుంది అడగకపోయినా కొందరికి వస్తుంది అది కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నటువంటి అవకాశము దాంట్లో మరొకసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖార్గే గారి ప్రియాంక గాంధీ గారి వారి నాయకత్వంలో మరొకసారి రుజువైంది ఒక బీసీ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావడం ఇది మరొకసారి రుజువైంది